జేపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ అరెస్టులతో పైశాచికత్వ ఆనందం పొందుతోంది. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్లో స్నేహితుడి పెళ్లికి వెళ్తూ ఉండగా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలింగ్ రోజు తర్వాత పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా ఇరికించింది. పులివర్తి నాని దాడి ఘటనలో A37గా మోహిత్ రెడ్డి పేరును చేర్చింది. రైటిక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులతో ఓవైపు ఇబ్బందులు పెడుతూ ఉంది, ఆవైపు దాడులు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బెంగళూరులో ఏదైతే ఆయన స్నేహితుడు వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో లుకౌట్ నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో అతన్ని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి ఎస్సీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి గారి తండ్రి అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే 52 రోజుల తర్వాత కక్షపూర్తిగా ఈ రోజు కేసు పెట్టారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? తప్పుడు కేసు పెట్టామని పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఆ గొడవ జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మోహిత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈవీఎం స్క్రూటినీ దగ్గర ఉన్నాడు. 7 అవర్స్ ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాడు. సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. మోహిత్ ఫోన్ కూడా లేదు. మోహిత్ గ్రౌండ్ వచ్చినా కూడా పెట్టలేకపోయారు. ఎట్టకాలుగా మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కాన్ఫరెన్స్ లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, క్యాడర్లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, ఏదో ఒక రకంగా పెట్టాలని చెప్పి సాక్ష్యం లేదు, స్పాట్లో లేడు, ఎక్కడ ఏమీ తెలియదు. 25 సంవత్సరాల పిల్లడు. కానీ ఏదో ఒక రకంగా మెమో వేశారు. ఎఫ్ఐఆర్ కూడా పేసి పెట్టారు. మెమో వేశారు. మెమో వేసి దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎవరైనా A37 37 వ్యక్తిగా పెట్టారు. సార్, నిన్న మోహిత్ లండన్లో చదువుకున్నాడు. వాళ్ళ స్నేహితుడు లండన్లో బ్యాచ్మేట్కి దుబాయ్లో మ్యారేజ్ ఉంది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం 11 గంటల 10 నిమిషాలకి రాత్రి ఎయిర్ ఇండియాలో చెన్నైకి వచ్చి ఎల్లుండి షిరిడీకి పోవాలి. కాన్ఫరెన్స్ అంతా షిరిడీకి పోతున్నాం. స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆ స్పెషల్ ట్రైన్లో నియోజకవర్గం మొత్తం కూడా షిరిడీకి పోతుంది. ఈరోజు రాత్రి బయలుదేరి రావాలి. 7 రోజులుగా పోలీసుల సమక్షంలో ఉన్నాడు మోహిత్. ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాడు. అరెస్ట్ చేయొచ్చు, ఒక సెన్సేషన్ చేయాలా, పట్టుకొచ్చామని చెప్పాలా. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి కోపం ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అదనంగా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు. దానికైనా చిన్న పిల్లలను కూడా ఏమర్థమవుతుంది వాళ్ళకి చేసావు. నేను అదే చెప్తున్నా. విదేశాల్లో చదువుకున్న వీధి పోరాటాలు తీసుకొచ్చారు. నేను కాదు పోరాటాలు చేసింది. ఈ జనరేషన్ పోరాటాల వైపు నడిపిస్తే ఈ ప్రభుత్వం నిలబడలేదు. ఖచ్చితంగా యువత గాని పోరాటాల వైపు కానీ నడిపించగలిగితే, కసి పెంచగలిగితే ఈ ప్రభుత్వం మనుగడ సాగించలేదు, నిలబడలేదు. నా కొడుకు అదే అంటున్నాడు, నాన్న నువ్వు పోరాటం కాదు, నా పోరాటం ఎట్టుంటుందో చూపిస్తాను ఈ ప్రభుత్వానికి. నేను గుడ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పా. చూపిస్తే అదే నాయకుడిగా నిలవాలనుకున్నప్పుడు నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వం పక్షాన్ని నిలబడాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు వెనకాలన్నాడు, వెన్నుముక్క ఉన్నాడు. ప్రజాపోరాటానికి ప్రిపేర్ అవుతామని చెప్పిన. కాబట్టి తప్పుడు కేసులతో మనుగడ సాగించలేదు ప్రభుత్వం. ఒకటి ధైర్యంగా చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే పోలీసుల్ని మోహిత్ని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. మెజిస్ట్రేట్ గాని పైలెత్తి బయట ఇచ్చి బయట ఎక్కిపోతే. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో లేడు, స్పాట్లో లేడు, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు. 2 నెలల కేసు పెట్టలా. A37 మీద లుకౌట్ నోటీస్ చేయడం ఏంది, A37 స్టేషన్ తీసుకురావడం ఏంది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే ధైర్యం అయితే వీళ్ళు చేయలేరు. చేస్తే మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఫైల్ ఎత్తి ముందర
ముఖం ముందు పడేస్తాడు ఎత్తి. నా కేసులో ఏమీ లేదు. ఆ కేసులో ఒక సెన్సేషన్ కోసం చేశారు, అందుకే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. తీసుకెళ్తారా, తీసుకెళ్లి జడ్జి గారికి ఏం చెప్తారా, ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోమని జడ్జి గారి దగ్గర మోహితుని ప్రవేశపెట్టి ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, పెట్టాలా. జడ్జి ముందర పెడితేనే సార్ చూస్తారు, జడ్జి గారు చూస్తారు, చూస్తేనే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు ప్రపంచానికి చెప్తారు. అందుకే మేము కూడా కూర్చొని ఉన్నాం. ఏం చేస్తారు? దాడి జరిగినటువంటి సమయంలో ఆ రోజు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ముందే ఉన్నారు, ఆయనకు సంబంధం లేదు. ఈ రోజు కక్షపూరితంగా ఆయన ఎఫ్ఐఆర్లు చేరుస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? మీ పైన ఉన్న కక్ష ఆయన మీద చూపిస్తున్నారు అనుకోవచ్చా? నా మీద కక్ష జగన్మోహన్ గారి మీద కక్ష కాదు, వాళ్ళకి ప్రజల మీద కక్ష ఉంది. ఈ ప్రజల మీద కోపం ఉంది. ఓటేసినా కూడా ప్రజలను వదిలేటట్లేరు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఇలా నమ్మరు అని. మొదటిసారి ఏదో ఒక ఆశ పడినట్టున్నారు, ఆశని 1 నెలలో క్లోజ్ చేశారు. కాబట్టి ప్రజల మీద ఉన్న కోపం అందరి మీద చూపిస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, తప్పుడు కేసు అని ప్రతి ఒక్కడికి తెలుసు. వాడికి సంబంధాలు ఏమీ లేవని కూడా తెలుసు. అసలు నాని మీదనే గొడవ జరగలేదని కూడా తెలుసు. ఎందుకంటే కారు మీద దాడి జరిగిందే తప్ప, అందుకని ముందు రోజు 2 కార్లు తగలబెట్టారు కాబట్టి మరుసటి రోజు ఈ కారు మీద దాడి జరిగిందే తప్ప నాని మీద దాడి జరగలేదు. దానికి సాక్ష్యమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సిటీ స్కాన్ రిపోర్ట్స్. 6 కాళ్ళు, చెయ్యి, మోకము, వీపు, తల అన్ని సిటీ స్కాన్ చేసి ఇతనికి ఏ రకమైన గాయాలు 0 లేవు అని ఇచ్చారు. ఒక గాయం కూడా మనిషికి కాకుండా 37 మంది దాడి చేస్తే సాధ్యమవుతుందా? సింపుల్ గా చెప్పండి. ఈ ప్రజలు ఆలోచించమంటున్నా. 37 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. 37 మంది ఒక వ్యక్తి పైన దాడి చేస్తే చిన్న గాయం కూడా లేకుండా మనిషి ఉండగలుగుతాడా? ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా. ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, జడ్జి ముందర గాని నిలబెడితే వీళ్ళు దోషగా నిలబడతారన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్తున్నా. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. రాష్ట్రంలోనే మొన్న జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లో అతి చిన్న వయసులో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వ్యక్తిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ యొక్క యువ నాయకుడిగా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లోకి నిలబడ్డారు. ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆయన పైన తప్పుడు కేసు బనాయించిందని చెప్పేసి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రజాదరణ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి యువ నాయకుడిని ఈ రోజు కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులు చేసి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నామరూపాలాగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగమే తప్ప ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పని. ఇది కరెక్ట్ కాదు. ఇది మేమే కాదు, ప్రజలు కూడా అంతా గమనిస్తా ఉన్నారు. మీ భాగవతం అంతా కూడా 52 రోజులు తెలిసిపోయింది. మొత్తం కూడా చంద్రబాబు ఓటేసి ఏం జరుగుతుంది ప్రజలే గమనిస్తున్నారు. నువ్వే చెప్పే సాక్షి అసెంబ్లీలో కూడా నిన్న సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుందని. నీ మాటలు ఎవరు నమ్మరు, ఏదో నమ్మారు, వేశారు ఓటు. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు, ఇట్లా మమ్మల్ని మోసం చేస్తున్నావు, కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది నువ్వు మా నాయకుని అరెస్ట్ చేస్తావు. ఈ రోజు కింద బాల్ ఎంత గట్టిగా కొడితే ఎంత స్పీడ్గా పైకి వెళ్తాదో సేమ్ మోహిత్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నకు మించినట్టు కూడా పోరాటాలు చేస్తారు. ప్రజలైనా ఉంటారు, భయపడే ప్రసక్తే ఉండదు. నువ్వు ఈ కేసే కదా ఎన్నైనా పెట్టచ్చు, కేసు పెరిగా ఎన్ని కేసులు పెట్టా మేము భయపడి వెనక్కి ప్రసక్తే ఉండదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు రాబోయే రోజులు ఇంకా కూడా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. అంటే ఒక మెడికల్ రిపోర్ట్స్, స్విమ్స్ డాక్టర్లు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్స్ లో కూడా ఎలాంటి గాయాలు లేవని కూడా స్పష్టం చేస్తున్నారు. నాని పైన దాడి ఘటన సంబంధానికి గాయాలు లేవనేది స్పష్టంగా చెప్పున్నారు. అయినప్పటికీ కూడా ఈ కేసులో ఇరికించటువంటి ఏ విధంగా చూడాలి అన్న? అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు సాక్షాత్ ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పుపడుతున్నారంటే ఇంక వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి మనమే అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మనం మాట అవసరం లేదు. ఇంక ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు యొక్క ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా ఈ రోజు మోహిత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో యొక్క నోటీసులు అందుకున్నటువంటి మోహిత్ రెడ్డిని ఆయన దగ్గర సంతకాలు తీసుకుంటూ ఉన్నారు. 37వ అక్యూజ్డ్ గా ఆయన చేర్చడం జరిగింది. ఈ క్రమంలోనే తప్పుడు కేసులు బనాయించి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడి పైన తప్పుడు కేసులు బనాయించడం ద్వారా మీరంతటి మీరే పెద్ద నాయకులు చేస్తున్నారంటూ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులపైన తప్పుడు కేసులు బనాయిస్తుందంటానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనమని చెప్తూ ఉన్నారు.